నిద్ర పట్టక మెలకువ వచ్చేసింది. ఓహో. ఏం చేయాలో తెలియక గుడికి దర్శనం చేసుకుందామని వచ్చాను. అవునా వదిన గారు? సేమ్ టు సేమ్ నాది అంతే. ఆ, కాకపోతే నాది ఇంకొంచెం ఎక్స్టెన్షన్. ఇదిగో ఈ గుడి చాలా మహిమగల గుడి వదిన గారు. నేను అనుకున్నది నెరవేరితే బ్రహ్మ ముహూర్తంలో వచ్చి దర్శనం చేసుకుంటానని మొక్కుకున్నాను. నెరవేరింది, తీర్చేసుకున్నాను. అవునా? అంత మహిమ గలదా ఈ గుడి? అవును, చెప్తున్నాను గౌతమి గారు, చాలా. ఈ గుడిలో అమ్మవారికి ఏమిష్టమో తెలుసా వదిన గారు? ఏంటి ప్రేమ్? అమ్మవారికి ఇష్టమైనది ఎవరైతే చేస్తారో వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. ప్రేమ్, ఆ ఇష్టమైనది ఏంటో చెప్పు. అర్థమవుతుంది వదిన గారు. మీకు ఏదో కోరిక ఉంది కదా? లేకుండా ఎవరికుంటుంది? హ్మ్. అయితే అమ్మవారికి ఇష్టమైంది మీరు చేసేయండి. ఏం చేయాలో చెప్పు. బ్రహ్మ ముహూర్తంలో అమ్మవారి దర్శనం చేసేస్తా. అయ్యో వదిన గారు, వదిన గారు, ముందు దర్శనం కాదు. ఓ, 3 ప్రదక్షిణలు చేయాలా? సరే, టక్కున చేసేస్తాను. అయ్యో వదిన గారు, నేను చెప్పేది పూర్తిగా వినండి. మామూలు ప్రదక్షిణలు కాదు. అమ్మవారి దర్శనానికి ముందు పొర్లు దండాలతో ప్రదక్షిణలు చేయాలి. పుర్లు దండాలు పెట్టాలా? అమ్మో, పొర్లు దండాలు పెట్టాలా? కోరిక నెరవేరాలంటే తప్పదు. నిజంగా అనుకున్నది నెరవేరుతుందా ప్రేమ్? నాకు నెరవేరితేనే కదా వచ్చానని చెప్తున్నాను.